క్షమించన్నయ్య. సారీ అన్నయ్య, నన్ను ఒక్క నిమిషం క్షమించన్నయ్య. ఆగరా. నల్లపూసల తంతు జరిగింది. మీ చెల్లెల్ని ఆశీర్వదించి వెళ్ళు. అన్నయ్య, దయచేసి నన్ను క్షమించన్నయ్య. నాకు నిన్ను వదిలిపోవాలని లేదన్నయ్య, కానీ నువ్వు బాగుండాలని అలా చెప్పానన్నయ్య. పంచాయతీలో గొడవలొద్దని, నేను నిన్ను కాదని అత్తారింట్లో అడుగు పెట్టానన్నయ్య. నన్ను క్షమించన్నయ్య. ఏంటి మొండితనం? నీ చెల్లి నీ కాళ్ళు పట్టుకుంది. మెళ్ళో తాళి కట్టించుకుని 16 రోజులు కూడా కాలేదు. అన్నయ్య, క్షమించన్నయ్య. నన్ను తన మెడలో నల్ల క్షమించన్నయ్య. పూసలే కాదు, నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటుంది. కనికరించవేంటి బావా? నీకు దండం పెడతాను, తన మాట విను, తనని క్షమించు. వదిలేసుకున్న వాటిని విదిలించుకోవడం పెద్ద కష్టమేం కాదు. అన్నయ్య, దయచేసి నన్ను క్షమించన్నయ్య. నువ్వు నన్ను కొట్టినా, తన్నినా, తిట్టినా నేనేమి అనుకోనన్నయ్య. దేవా, నిన్ను వదులుకొని వెళ్ళిపోయిన చెల్లిని నువ్వు ఎలా శిక్షించినా బాధపడనన్నయ్య. కష్టమైనా, నష్టమైనా, నరకమైనా, ఏదైనా సరే నేను భరిస్తానన్నయ్య. మా అన్నయ్య నన్ను క్షమించాడన్న ఆనందంతో అన్నిటినీ అనుభవిస్తానన్నయ్య. తప్పుకోమంటున్నానా? అన్నయ్య, అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య, అన్నయ్య. బావా, ఆగు బావా. నాగల్ని, పైకి. బావా ప్లీజ్ బావా, నేను చెప్పేది విను. తప్పుకో. రెండు చేతులెత్తి నీకు మొక్కుతున్నాను బావా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ చెల్లెలు నీ కాళ్ళు పట్టుకుంది, క్షమించమని అడిగింది. ఒక్కసారి క్షమిస్తే ఏమైపోతుంది బావా? క్షమించు బావా, నీకు దండం పెడతాను బావా. కావాలంటే నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. క్షమించు. దా దా దా, నువ్వెంత దగ్గరకొచ్చి నన్ను చంపడానికి ప్రయత్నిస్తే అంత మంచిది. చివరి క్షణంలో నేను తప్పించుకుంటాను, కానీ అందరి దృష్టిలో చివరి దాకా నువ్వే దుర్మార్గుడు అనుకోవాలి. అదేరా నాకు కావాలి. దా, దగ్గరికి రా. అయ్యో, చంపడానికి వస్తున్నాడు. ఆపరేంటి? అమ్మా, నన్ను కాపాడండి అమ్మా. నానా, చంపడానికి వస్తున్నాడు. ఆ గంగ ఆపండే, ఆపండే. అన్నయ్య, అబ్బడా. అన్నయ్య ఆగు. అన్నయ్య వద్దన్నయ్య. అన్నయ్య, దేవా. వదిలే అన్నయ్య, తప్పుకోవాన్ని చంపేస్తాను. నీకు దండం పెడతానన్నయ్య. ఏం చేయకన్నయ్య, వదిలే అన్నయ్య. తప్పుకో.
వాణ్ణి చంపేయ్ 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 కానీ నన్ను చంపాకే నా మొగుడిని చెప్పు మొగుడిని చెప్పు మొగుడిని చెప్పు మొగుడిని చెప్పు. గుడికెళ్తే పూజ జరగాలి కానీ గొడవ జరిగినది. మనం ఏది జరగాలనుకుంటే అదే జరుగుతాదే. అంతేలే, మంచి జరగాలని మీరనుకోరు, అది ఎప్పటికీ జరగదు. చెడు జరగాలి అనుకున్నందుకే మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఎట్టా ఉండాయే? మేమేమైనా రోడ్డున పడ్డాం అనుకున్నావా, లేక బిచ్చం ఎత్తే పరిస్థితుల్లో ఉన్నాం అనుకున్నావా? అసలు అసలు నువ్వు మా గురించి ఏమనుకుని మమ్మల్ని గుడికి తోలుకుపోయి ఉండవు? చచ్చిపోయే ముందైనా మారతారని. నిన్ను అత్తా నానమ్మ, ఎందుకు అమ్మని కొట్టావు? అమ్మ మీద చేయిస్తే మాత్రం నీ వయసు కూడా గౌరవం ఇవ్వని చెప్తున్నా. అరే రే రే, ఎందుకు నా తమ్ముడిని అలా కొట్టేశావు? ఆ? మీ అమ్మని నా అమ్మ కొడితే కొడుక్కి ఈడికి ఎంత కోపం వచ్చిందో, మా అమ్మని ఎదిరించి వీడు మాట్లాడినందుకు నాకు అంతే కోపం వచ్చింది. వీడు చెయ్యాల్సిన పని ఇదేనా అని చేయి చేసుకున్నాను. ఊరుకో నాన్న, అసలు అమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది అనుకున్నారు? మన రెండు కుటుంబాలు ఎలాగైనా సరే కలవాలనే ప్రయత్నం చేస్తుంది. అది మంచి పనే కదా. అది ముంచే పనిరా అబ్బోడా.